హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో? నేను బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని. ఇవాల్టి వీడియోలో అమ్మగా నా అనుభవాలని, నా ఎక్స్పీరియన్స్ని అన్నిటినీ నేను మీతో ఇవాళ షేర్ చేసుకోబోతున్నాను. అమ్మ, ఆ పిలుపులో ఒక ఎమోషన్ ఉంది. ఎలాంటి పనిలో ఉన్నా వెనక్కి తిరిగి చూడాలనిపిస్తుంది. ఎలాంటి కష్టాన్నన్నా భరించాలనిపిస్తుంది ఆ పిలుపు కోసం. ఆ పిలుపు కోసం ఒక అమ్మ పడే కష్టాలు అందరికీ తెలిసిందే. ఆ పిలుపు వింటే జీవితం సార్థకం అనిపిస్తుంది. మంచి చెడు చెప్పేవాళ్ళు మన చుట్టూ ఉండడం అది అదృష్టం అనుకోవాలి. వాళ్ళు చెప్పినప్పుడు మనం కూడా వినాలి. కన్సీవ్ అయినప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అది చేయు, ఇది చేయు, ఇది తిను, అది తిను, అలా ఉండు, ఇలా ఉండు అని అన్నీ చెప్తారు. సో డెలివరీ అయినప్పుడు కూడా అలానే చెప్తారు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటి అంటే, డెలివరీ అయిన తర్వాత కొంతమందికి హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడో అర్థం కాక దాన్ని పాజిటివ్గా తీసుకోలేక కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో యాజ్ ఏ మదర్గా నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. డిప్రెషన్ కావచ్చు, ఇలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. తప్పులు ఎవరు చేయకుండా ఉంటారు. కాకపోతే ఆ తప్పుని సరిదిద్దుకొని మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉంటే చాలు. సో నాకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయింది. డెలివరీ అయిన తర్వాత హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేశాను నేను. ఎదుటి వ్యక్తి ఎవరైనా నా చుట్టూ ఉన్న వాళ్ళు, నా వాళ్ళు ఏమన్నా చెప్తే కూడా నేను అది ఫాలో అయ్యేదాన్ని కాదు. సో లేటర్ నేను రియలైజ్ అయ్యాను, అవును వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు, ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తున్నారు. సో అలా నా తప్పు నేను తెలుసుకున్నాను. సో అలా నాతో ఉన్న వాళ్ళు చెప్పింది నేను ఫాలో అవటం, వాళ్ళు చెప్పిన దాన్ని పాజిటివ్గా తీసుకోవటం స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేశాక చాలా చేంజెస్ని చూసాను నేను. నాకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే మా కో సిస్టర్ అనే చెప్పాలి. ఎందుకంటే తను పెట్టే ఫుడ్ కావచ్చు, వాడే బేబీ ప్రొడక్ట్స్ కావచ్చు, ఎలా డైపర్ క్లీన్ చేస్తుంది, సో ఇవన్నీ కూడా A to Z అనమాట. అన్నీ తన దగ్గర కొన్ని నేర్చుకున్నాననే చెప్పాలి, కొన్ని కాదు అన్నీ నేర్చుకున్నాననే చెప్పాలి. సో పడుకోబెట్టేటప్పుడు పాటలు పాడి పడుకోబెడుతుంది. సో ఇవన్నీ కూడా తన దగ్గర చాలా నేర్చుకున్నాను. మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను, మా కో సిస్టర్ దగ్గర చాలా నేర్చుకున్నాను. సో ఇవన్నీ నాకు ప్లస్ పాయింట్ అయ్యాయి. పిల్లలకి ఎప్పుడూ నో చెప్పొద్దు, అలా అని ఎస్ చెప్పి అన్నీ ఇచ్చి ప్యాంపర్ చేయాలనేది కాదు. కాకపోతే నేను చూసిన ఒక ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నా. మా కో సిస్టర్ వాళ్ళ చిన్న పాప అద్విక, తనకి షుగరీ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ ఆరుష్కి కూడా తీపి అంటే చాలా ఇష్టం. సో తను పాలన్నం ఇష్టంగా తింటుంది. ఒకరోజు ఏం చేసింది, తను షుగర్ ఎక్కువ వేయమని అడిగింది పాలన్నంలో. సో తను అడిగింది కదా అనేసి మా అక్క కూడా అలానే నేనే వేస్తా అంది మళ్ళీ. సో తను అలా స్పూన్ తీసుకొని ఒక 4-5 స్పూన్స్ వేసింది అనుకుంటా ప్లేట్లో. సో వేసే వరకు ఉన్నది మా అక్క. సో తను ఏం చేసింది, నువ్వు దిగు నేను కలుపుకొని వస్తాను షుగర్ అంతా అన్నంలో అన్నది. సో తను దిగి వెళ్ళగానే షుగర్ అంతా ఏం చేసింది, సింక్లో వేసేసింది అనమాట. స్మార్ట్ మామ్లా బిహేవ్ చేసింది. ఓపిక, ఇది మదర్కే కాదు పిల్లలతో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఇది. ఎందుకంటే యాజ్ ఎ మదర్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఆరుష్తో ఉన్నప్పుడు అంత ఓపికగా ఉండేదాన్ని కాదు. సో తర్వాత మెల్లిగా ఓపిక అలవాటు చేసుకున్నాను నేను. ఈ ఓపిక అనేది పిల్లల్ని చాలా మారుస్తుంది అనమాట. పిల్లలు ఏ పని చేస్తుంది, అల్లరి అనేది పిల్లలు కాకపోతే ఎవరు చేస్తారు చెప్పండి, నిజమే కదా అది. కానీ ఆ అల్లరిని కావచ్చు, వాళ్ళు చేసే పనిని కావచ్చు భరించాలి. ఈ భరించడం అనేది ఓపిక. ఈ ఓపికగా భరించే ఇక్కడే వస్తుందన్నమాట పిల్లల్లో మార్పు అనేది. మనం అరిచినా కొట్టినా, పిల్లలతో డిఫరెంట్గా బిహేవ్ చేసిన వాళ్ళలో డిఫరెంట్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం అనేది మనం ఓపికగా ఉండి వాళ్ళతో ఓపికగా బిహేవ్ చేస్తే వాళ్ళలో గుడ్ చేంజెస్ని చూడొచ్చు. ఇది నేను తెలుసుకున్న పెద్ద విషయం. ఇంకా లెర్నింగ్ విషయానికి వస్తే, నేను మొదటి నుంచి ఆరుష్కి ఎక్కువ ఏం నేర్పించలేదు. ఆడిపిస్తుండే, ఎత్తుకొని తిప్పుతుండే. సో ఈ లెర్నింగ్ అనేది బాగా నేర్చుకుంటున్నాడు అనేది నాకు ఎప్పుడు తెలిసింది అంటే, లాస్ట్ ఇయర్ వినాయక చవితికి అనమాట. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ వక్రతుండ మహాకాయ శ్లోకం మొత్తం చెప్పాడు. మేమందరం ఆశ్చర్యపోయామన్నమాట. వాళ్ళ అక్క దగ్గర నేర్చుకున్నాడు, వాళ్ళ సమన్వక్క దగ్గర. ఇలా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇంత బాగా చెప్తున్నాడు అనేసి అప్పుడు అనుకున్నా నేను.
సో అన్నీ నేర్పాలి, స్టార్ట్ చేయాలి అనేసి సో అప్పటి నుంచి మొదలుపెట్టాను నేను నేర్పడం అనేది. లెర్నింగ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్లా ఉండాలి. పిల్లలకి ఇది నేర్పించాలి అనుకుంటే దాన్ని మనం పదే పదే చెప్పాలి, రిపీటెడ్గా చెప్పాలి. సో అలా చెప్తేనే పిల్లలు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఒక్కొక్క పిల్లలు ఒక్కోలా ఉంటారు. ఒక్కో పిల్లలు త్వరగా నేర్చుకుంటారు, ఇంట్రెస్ట్గా ఉంటారు. కొంతమంది పిల్లలు అంత ఇంట్రెస్ట్ ఉండదు పిల్లలకి నేర్చుకోవాలని. కానీ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా మనమే తేవాలి. ఆ ఇంట్రెస్ట్ని కూడా, ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మనం పిల్లల వెంటే ఉండి పదే పదే మనం ఏం నేర్పించాలనుకుంటున్నామో అది కంటిన్యూగా చెప్తూ ఉంటే రిపీటెడ్గా పిల్లలకి ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది నా ఎక్స్పీరియన్స్. ట్రస్ట్ మీ, పిల్లలు డెఫినెట్గా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనం ఎంత చెప్తే పిల్లలు అంత ఆసక్తి చూపిస్తారు. అమ్మగా నేనేం నేర్చుకున్నానో, నా అనుభవాలు, నా ఎక్స్పీరియన్స్ అన్నీ మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. బాయ్ బాయ్.